ఉద్యోగుల శక్తి చూపెట్టి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ శాసన మండలి మొట్టమొదటి చైర్మన్ గౌరవనీయులు మీ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ ముద్దుబిడ్డ అన్న శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారికి, గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ అంజయ్య యాదవ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి అక్క గారికి, గౌరవ శాసన మండలి సభ్యుడు తమ్ముడు యువ నాయకుడు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మెంబర్షిప్ మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అట్లాగే మిమ్మల్ని అందరినీ ఈరోజు మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని వదిలిపెట్టి పోయినా, మీరు గెలిపించిన ఎమ్మెల్యే ద్రోహం చేసినా నేనున్నాను మీకు అంటూ గత సంవత్సరన్నర కాలంగా రాజేంద్ర నగర్ బాధ్యతని తన భుజస్కంధాలపై వేసుకొని మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్న తమ్ముడు యువ నాయకుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారికి, అట్లాగే మరి వేదిక పైన ఆసీనులైన పెద్దలు మరి సాట్స్ మాజీ అధ్యక్షులు సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేంద్ర నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, నేను ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే అందరు ఫీల్ అవుతారు, మా కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, సింగిల్ విండోల అధ్యక్షులు ఉన్నారు, మరి డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ పోరాట స్ఫూర్తికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ ఆ ఓఆర్ఆర్ దిగి ముందుకొస్తుంటే అక్కడి నుంచే మీ రాజేంద్ర నగర్ జోష్ అంతా ఇలా కనబడ్డది మాకు. నేను సబితక్క కలిసి వచ్చినాం, వచ్చేటప్పుడు అదే మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎమ్మెల్యే గారు పోయినా పార్టీకి మాత్రం ఏం డోకాలేదక్క, సమరానికి సై యుద్ధం ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా మన వాళ్ళందరూ తయారున్నట్టుగా కనబడుతున్నదని చెప్పి అక్క నేను మాట్లాడుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా నచ్చింది ఏమంటే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత ఇవాళ రాజేంద్ర నగర్ లో అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా మాతో పాటు కలిసి కదం దొక్కి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇవాళ వాస్తవం ఏమంటే మేము ఇక్కడికి వస్తా ఉంటే కల్పన అని ఒక అమ్మాయి కలిసింది. పక్కనేదో షాప్లో పనిచేస్తున్నట్టుంది. ట్రాఫిక్లో మా బండి అయిపోతే వచ్చి ఇట్లా అద్దం కొడితే తలుపు తీస్తే అమ్మాయి కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎప్పుడొస్తారన్నా మళ్ళా అమ్మాయి నోట్లోకి వెళ్ళి వచ్చిన మాట, అన్నా ఎప్పుడొస్తారన్నా కబ్ ఆయింగే, ఫిర్ కేసీఆర్ సాబ్ కబ్ వాపిస్ ఆయింగే, కబ్ ఫిర్ ఏక్ బార్ హుకూమత్ సంభాలింగే అంటూ ఆ అమ్మాయి అడిగిన మాటలు, ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే అది ఆ అమ్మాయి ఆవేదన కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి బిడ్డ, రైతు బిడ్డ కావచ్చు, లేదా ఒక సామాన్య మహిళ కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే, కాంగ్రెస్ పోవాలే. ఇది ఒక్కటే నినాదం ఉన్నది. మనం ఎదురు చూసేది కేవలం క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి గంతే. కానీ ఒకటి పక్క, కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, కేసీఆర్ తిరిగి వచ్చేది ముమ్మాటికి పక్క. ఇది ఎవరు మార్చలేరు. ముఖ్యంగా మీరున్నంత కాలం, మీరు గట్టిగా నిలబడ్డంత కాలం, ఏ ఎమ్మెల్యే ఎటు పోయినా, ఎవరు ఎక్కడ పోయినా, ఎంత పెద్ద నాయకులు గోడలు దుంకినా రాజేంద్ర నగర్ లో మళ్ళీ తిరిగి ఎగిరేది ఇదే గులాబీ జెండా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది. అడ్డగోలు అబద్ధాలు, 1 కాదు 2 కాదు, 420 వాదే, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం, అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఎంత చాకుల్లాంటి పిల్లలు ఉన్నారు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి, సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు, అన్న ఇది ఆడేది కాదు, లెక్క ఖతం అని చెప్పి. మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది.
అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు, ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే, ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది, కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. మరి వాళ్ళ వాస్తవం ఏంది అంటే, ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने